నిర్గమాకాండము 10వ అధ్యాయము మొదటి వచనము. 8వ అరిష్టము, మిడతల దండు. యావే మోషేతో, ఫరో దగ్గరకు వెళ్ళుము, ఫరోను అతని కొలువు వారిని కఠిన హృదయులుగా నేనే చేసి కావుననే నేను వారికి నా సూచక క్రియలను చూపగలిగితిని. అందుచేతనే నేను ఏ విధముగా ఐగుప్తు దేశీయులను కఠినులుగా చేస్తునో వారి ఎదుట నేను ఏ సూచక క్రియలను చేసితునో వానినెల్లా నీవు కదలుగా నీ పుత్ర పౌత్రులకు చెప్పగలవు. నేనే యావేనని మీరెల్లరూ తెలుసుకోగలరు అని చెప్పాను. అంతటా మోషే అహరోనులు ఫరో దగ్గరకు వెళ్ళి అతనితో, హెబ్రీల దేవుడైన యావే నీకు ఈ వార్త పంపెను. ఎంతకాలము నీవు నాకు లొంగక మొండి పట్టు పట్టెదవు? నన్ను సేవించుటకు నా ప్రజను పోనిమ్ము. నీవు నా ప్రజను వెళ్ళనీయకున్న రేపు నేను నీ దేశము మీదికి మిడతల దండును పంపెదను. ఆ దండు నేలయన్నది ఇసుమంతయైనను కనబడకుండా దానిని కప్పివేయను. అది వడగండ్ల వాన బారిన పడక మిగిలిన దానినెల్లా నాశనము చేయును. పొలములలో మొలచిన ప్రతి చెట్టును తినివేయును. నీ సౌదములలో, నీ కొలువు వారి ఇండ్లలో, ఐగుప్తు దేశీయుల గృహములలో మిడతల దండు నిండును. నీ తాత ముత్తాతలు కానీ వారి పూర్వులు కానీ ఈ దేశమున పాదుకొన్న నాటి నుండి అటువంటి మిడతల దండును చూచి ఎరుగరు అని ఆయన చెప్పమనెను అని పలికిరి. ఈ మాటలు చెప్పిన వెంటనే మోషే ఫరో సముఖమును వీడి వెళ్ళెను. అప్పుడు ఫరో కొలువు వారు అతనితో, ఇతడు ఎంతకాలము మనకు గుండెలపై కుంపటిగా ఉండును? వారి దేవుడైన యావేను సేవించుటకు ఈ మూకలను పంపివేయరాదా? వీరి మూలమున ఐగుప్తు దేశము వల్లకాడైపోయినదని నీవింకను గ్రహింపలేదా అనిరి. కావున ఫరో మోషే అహరోనులను తిరిగి పిలిపించెను. అతడు వారితో, మీరు వెళ్ళి మీ దేవుడైన యావేను సేవింపవచ్చును, కానీ ఎవరెవరు వెళ్ళవలయను అని పలికెను. దానికి మోషే, మా పిన్నలు పెద్దలు వెళ్ళుదురు, మా కుమారులు కుమార్తెలు వెళ్ళుదురు, మా మందలు వెళ్ళును, మేము యావేకు పండుగ జరుపుకోవలయను అనెను. కానీ ఫరో అతనితో, యావే మీకు మేలు చేయునుగాక, నేను మాత్రము మీ స్త్రీలను పిల్లలను పోనీయను. మీరేదో ఎత్తుగడ వేయుచున్నారు. మీలో మగవారు మాత్రమే వెళ్ళి మీ దేవుని సేవించుకొనుడు. మీరు కోరున్నది ఇదియే కదా అనెను. ఇట్లనుచు ఫరో వారిని తన సమక్షం నుండి వెడలగొట్టెను. అప్పుడు యావే మోషేతో, నీవు ఐగుప్తు దేశం మీదికి నీ చేతిని చాపుము. వెంటనే మిడతల దండు దిగివచ్చి వడగండ్ల వాన బారిన పడక మిగిలిన పచ్చి మొక్కలనెల్లా తినివేయును అనెను. మోషే ఐగుప్తు దేశం మీదికి తన కర్రనెత్తెను. యావే దేశం మీద తూర్పుగాలి వీచినట్లు చేసెను. అది రేయింబవళ్ళు వీచెను. ప్రొద్దు పొడుచుసరికి తూర్పుగాలి వెంట మిడతల దండు దిగెను. మిడతలు ఐగుప్తు దేశమంతటా దండు విడిసెను. అవి లెక్కకు అందనట్లుగా వచ్చి దేశం నిండా వ్రాలెను. అటువంటి మిడతల దండును ఇంతకుముందు ఎవరునూ చూడలేదు, ఇంతకుముందు ఎవరునూ చూడబోరు. నేల ఎంత నలుపెక్కునట్లుగా మిడతలు ముసురుకొనెను. అవి దేశములో వడగండ్ల బారిన పడక మిగిలిన పైర్లను పండ్లను తినివేశెను. ఐగుప్తు దేశమంతటా పొలములలో పచ్చి మొక్క కానీ పచ్చని చెట్టు కానీ మిగలలేదు. వెంటనే ఫరో మోషేను అహరోనును పిలిపించెను. అతడు వారితో, నేను మీ దేవుడైన యావేకును మీకును ద్రోహం చేస్తుని ఈసారికి నా పాపములు క్షమింపడని మేము ప్రార్థించుచున్నాను. నన్ను ఈ చావు నుండి కాపాడమని మీ దేవుడైన యావేను ప్రార్థింపుడు అనెను. మోషే ఫరో సమక్షం నుండి వెళ్ళిపోయి యావేకు విన్నపములు చేసెను. అప్పుడు యావే గాలివాలును మరల్చి పడమటి నుండి పెనుగాలి వీచినట్లు చేసెను. మిడతలు ఆ గాలిలో కొట్టుకుని పోయి రెల్లు సముద్రంలో కూలెను. ఐగుప్తు దేశంలో మచ్చుకు ఒక్క మిడత కూడా మిగలలేదు. కానీ యావే ఫరో హృదయమును ఇంకను మొండికెత్తినట్లు చేసెను.
అతడు ఇశ్రాయేలీయులను ఇంకనూ వెళ్ళనీయడాయను. 9వ అరిష్టము, అంధకారము. అప్పుడు యావే మోషేతో, నీవు నీ చేతిని మింటి వైపు చాపము, కన్ను పొడుచుకున్న కానరాని కట్టిక చీకటి ఆ ఐగుప్తు దేశమునెల్లా కప్పును అని చెప్పెను. కావున మోషే తన చేతిని మింటి వైపు చాచెను. 3 రోజుల పాటు ఐగుప్తు దేశమందంతటా కటిక చీకటి కమ్మెను. ఆ 3 రోజులు ఎవరిని చూడలేకపోయిరి, కాలు కదపలేకపోయిరి. ఇశ్రాయేలీయులున్న చోట మాత్రము వెలుగు ప్రకాశించెను. అప్పుడు ఫరో మోషేను పిలిపించి, అతనితో వెళ్ళుడు, యావేను సేవింపు కొనుడు, కానీ మీ మందలు ఇక్కడనే ఉండవలెను, మీ పిల్లలు మీతో కూడా వెళ్ళవచ్చును అని అనెను. దానికి మోషే, అట్లయినా మా దేవుడైన యావేకు బలులు దహన బలులు సమర్పించుటకు నీవే మాకు మందలను ఇయ్యవలసి వచ్చును. కావున మా మందలు మా వెంట రాక తప్పదు, ఒక్క గిట్ట కూడా ఇక్కడ మిగిలిపోరాదు. మా దేవుడైన యావేకు మా మందల నుండే బలులు అర్పింపవలయును. బలి ప్రదేశము చేరిన గాని మేము యావేకు ఎట్టి ఆరాధన చేయవలయునో మాకు తెలియదు అనెను. కానీ యావే ఫరోను ఇంకా కఠిన హృదయముగానే చేసెను. అతడు ఇశ్రాయేలీలను పోనీయడాయను. ఫరో, నా ఎదుట నుండి పో, జాగ్రత్త, ఇక ఎప్పుడునూ నీ ముఖము చూపకు, చూపినాడు నీకు చావు తప్పదు అని మోషేను గద్దించెను. సరే కానిమ్ము, నేనిక నీ ముఖము చూడను అని మోషే అనెను. 11వ అధ్యాయము. మొదటి కాన్పు బిడ్డల చావును మోషే ఎరిగించుట. యావే మోషేతో, ఫరోకు ఐగుప్తు దేశమునను ఇంకొక ఉపద్రవము మాత్రమే కలిగింతును, దాని తర్వాత అతడు మిమ్ము ఇక్కడ నుండి పోనిచ్చుట మాత్రమే కాదు, మిమ్ము ఇక్కడ నుండి గెంటివేయును. కాబట్టి మీలో ప్రతి పురుషుడును ప్రతి స్త్రీయు తమ ఇరుగు పొరుగున ఉన్న పురుషుని స్త్రీని అడిగి వెండి నగలు బంగారు నగలు తీసుకొనవలెనని ఇశ్రాయేలీయులతో చెప్పుము అనెను. యావే ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశీయుల కంటికి గొప్పవారొగనట్లు చేసెను. అదీనుగాక మోషే అనునతడు ఐగుప్తు దేశములో గొప్ప పలుకుబడి గడించెను. ఫరో కొలువు వారికి ప్రజలకు మహాగణనీయుడాయను. మోషే ఫరోతో, యావే నీకు ఈ వార్తను పంపెను, అర్ధరాత్రమును నేను ఐగుప్తు దేశం మీదుగా పోవుదును. ఈ దేశంలో పుట్టిన మొదటి కాన్పు పిల్లలందరినీ చచ్చెదరు. సింహాసనకు వారసుడైన ఫరో మొదటి బిడ్డ నుండి తిరుగటిలో పిండి విసరు పనికత్తె మొదటి బిడ్డ వరకు ఎల్లరినూ చత్తురు. పశువులలోని తొలిచూపు పిల్లలు చచ్చును. ఐగుప్తు దేశమంతటా శోకారావము మిట్టును. అట్టి ఆక్రందన ఇంతకుముందు పుట్టలేదు, ఇక పుట్టబోదు. కానీ ఇశ్రాయేలులో మనుష్యుని మీద కానీ పశువుల మీద కానీ ఒక్క కుక్క కూడా నాలుక ఆడించదు. దీన్ని బట్టి యావే ఇశ్రాయేలును ఐగుప్తు దేశీయుల నుండి వేరు చేసినని నీవు తెలుసుకుందువు. అప్పుడు ఇక్కడనున్న నీ కొలువు వారు అందరూ నన్ను వెదుకుకొనుచూ వచ్చి నా ఎదుట మోకరిల్లి, నీవును నీ అనుచరులను అందరూ వెళ్ళిపోండు అందరూ. అప్పుడు కానీ నేను వెళ్ళను అనెను. ఈ మాటలు పలికి కోపంతో మండిపడుచు ఫరో సముఖము నుండి మోషే వెడలిపోయాను. ఐగుప్తు దేశంలో నేను ఇంకను నా మహత్కార్యములు విస్తరింపవలయను కనుక నీ మాట ఫరో చెవిన దూరదు అని యావే మోషేతో అనెను. మోషే అహరోనులు ఫరో రాజు కన్నుల ఎదుటనే ఈ మహత్కార్యములన్నింటినీ చేసిరి. కానీ యావే ఫరో రాజును కఠిన హృదయునిగానే చేసెను. అతడేమో ఇశ్రాయేలీయులను తన దేశము విడిచి వెళ్ళనీయలేదు. 12వ అధ్యాయము. పాస్కా నియమము. ఐగుప్తు దేశంలో ఉన్న మోషేతోనూ అహరోనుతోనూ ప్రభువు ఈ విధముగా చెప్పెను, అన్ని నెలలలోనూ ఈ నెల మీకు మొదటి దగును. సంవత్సరములో ఈ నెలను మొదటి నెలగా పరిగణింపుడు. ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారికి ఈ తీరుగా చెప్పుచు, ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి
తన కుటుంబమునకై ఒక గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ తీసుకొని రావలేను. ఒకవేళ దాన్ని తినుటకు తన కుటుంబం వారు చాలకపోయినచో కుటుంబ యజమానుడు పొరుగువారిని కలుపుకొనవలెను. ఒక్కొక్కరు ఎంత మాంసము భుజింతురో మొత్తము మీద ఎందరు భుజింతురో ముందుగానే నిర్ణయించుకొని ఆ మీదట పశువును ఎన్నుకొనవలెను. పశువు అశుద్ధమైనది కాకూడదు, అది 1 ఏడాది పోతు అయి ఉండవలెను. మేకల నుండి కానీ గొర్రెల నుండి కానీ దానిని ఎన్నుకొనవచ్చును. ఈ నెలలో 14వ రోజు వరకు ఆ పశువును మీ వద్దనే ఉండనిండు. అప్పుడు ఇశ్రాయేలీలు సమాజము వారందరూ ప్రొద్దుగూకిన తరువాత దానిని వధింపవలెను. అంతటా దాని నెత్తురు తీసుకుని పోయి వారు తాము మాంసము తిను ఇంటి వాకిళ్ళ 2 నిలువు కమ్ముల మీదను పై అడ్డకమ్మ మీదను పూయవలెను. ఆ రాత్రి దాని మాంసము నిప్పులో కాల్చి తినవలెను. పొంగని రొట్టెలతో చేదు మొక్క కూరలతో ఆ మాంసమును తినవలెను. పచ్చి మాంసమును కానీ ఉడకబెట్టిన మాంసమును కానీ తినరాదు. తల, కాళ్ళు, ప్రేగులు వీటితో పాటు పశువును పూర్తిగా నిప్పులలో కాల్చియే తినవలెను. మరునాటి ప్రొద్దుటికి ఆ మాంసములో ఒక్క ముక్క అయినను మిగలరాదు. మిగిలిన దానిని నిప్పులలో కాల్చివేయవలెను. మాంసము ఈ క్రింది విధముగా తినవలెను. తినునప్పుడు నీ నడుమునకు దట్టి ఉండవలెను, కాళ్లకు చెప్పులు ఉండవలెను, చేతిలో కర్ర ఉండవలెను. మాంసమును గబగబా తినవలెను. ఇది ప్రభువు పాస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడుదును. ఐగుప్తు దేశమందలి నరుల, పశువుల తొలిచూలు పిల్లలను చంపివేదును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షలు విధింతును. నేను యావేను. మీరు ఇండ్లకు నెత్తురు పూతలు గుర్తులుగా ఉందును. వానిని చూచి నేను మిమ్మేమీయూ చేయక మీ ఇండ్లు దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును నాశనం చేయనప్పుడు మీరు ఏ విపత్తునకు గురికారు. ఈరోజు మీకు జ్ఞాపకార్థ దినమగును. ఈనాడు మీరు యావే పేరిట పండుగ చేసుకొనవలెను. తరతరముల వరకు శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలెను. పొంగని రొట్టెల పండుగ. 7 రోజుల పాటు మీరు పొంగని రొట్టెలను తినవలెను. మొదటి రోజుననే రొట్టెల పిండిని పులియ చేయు పదార్థమును మీ ఇండ్ల నుండి పారవేయవలెను. మీలో ఎవడైనా మొదటి రోజు నుండి 7వ రోజు వరకు ఏనాడైనా పొంగిన రొట్టెలను తిన్నచో వాడు ఇశ్రాయేలు నుండి వెలివేయబడును. మీరు మొదటి రోజున 7వ రోజున పవిత్ర సభ చేయవలెను. ఆ 2 రోజుల్లో మీరు ఏ పనిని చేయరాదు. వంటకమును మాత్రము వండుకొని వచ్చును. మీరు ఈ పొంగని రొట్టెల పండుగను తప్పక జరుపుకొనవలెను. ఏలైనా నేను ఆ దినమే మీ సైన్యములను ఐగుప్తు దేశం నుండి వెలుపలికి చేర్చితిని. యుగ యుగముల వరకు శాశ్వతముగా ఈ రోజును పర్వదినముగా లెక్కింపుడు. మొదటి నెలలో 14వ రోజు సాయంకాలం నుండి 21వ రోజు సాయంకాలం వరకు మీరు పొంగని రొట్టెలు తినవలేను. 7 రోజుల వరకు మీ ఇండ్లలో రొట్టెలను పులియజేయు పదార్థము ఉండరాదు. మీలో ఎవడైనను పొంగిన రొట్టెలను తినినచో వాడు స్వదేశీయుడైనను విదేశీయుడైనను ఇశ్రాయేలీల సమాజం నుండి వెలివేయబడుదును. మీరు పొంగిన రొట్టెలు ఏమాత్రమును తినకూడదు. మీ ఇండ్లన్నింటిలో పొంగని రొట్టెలనే తినవలేను. పాస్కా విధులు. అంతటా మోషే ఇశ్రాయేలీల పెద్దలనెల్లా రప్పించి వారితో వెళ్ళి మీ కుటుంబాలను బట్టి మందలను ఉండి పిల్లలను ఎన్నుకొనుడు. పాస్కా బలిగా వానిని వధింపుడు. చిలుకరించి హిస్సోపు కొంచెను తీసుకొని పాత్రముల్లోనున్న పశు రక్తమున ముంచుడు. మీ ఆ నెత్తురును కుంచితో వాకిట నిలువు కమ్మెల మీద పై అడ్డ కమ్మె మీద పూయుడు. ప్రొద్దు పొడుచు వరకు మీలో ఎవడును గడప దాటి బయటకు పోరాదు. ఐగుప్తు దేశమును నాశనం చేయుటకై యావే అంతటా తిరుగాడును. నిలువ కమ్ముల మీద పై అడ్డ కమ్మె మీద నెత్తురు పూతలను చూచి యావే వాకిలి దాటిపోవును.
వినాశకారిని మీ ఇండ్లలోనికి ప్రవేశింపనీయడు. తరతరముల వరకు మీరును మీ సంతతియు ఈ నియమములను విధిగా పాటింపవలెను. యావే తాను మాట ఇచ్చిన భూమికి మీరు చేరుకొనినప్పుడు ఈ ఆచారమును నిర్వహింపుడు. మీ బిడ్డలు ఈ ఆచారమేమి అని మేము అడిగినప్పుడు మీరు వారితో, ఇది యావే పాస్కా బలి. ఆయన ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలీయులను ఇండ్ల మీదుగా దాటిపోవును. ఐగుప్తు దేశమున నెల్ల నాశనము చేసెను, కానీ మన ఇశ్రాయేలీయుల ఇండ్లను వదిలివేసెను అని చెప్పుడు అనెను. ఆ మాటలు విని ఇశ్రాయేలీయులు తలలు వంచి దేవునికి నమస్కరించిరి. ఇశ్రాయేలీయులు అక్కడి నుండి వెళ్ళిపోయి ప్రభువు మోషే అహరోన్లను ఆజ్ఞాపించినట్లే చేసిరి. 10వ అరిష్టము, తొలిచూలు పిల్లల చావు. అర్ధరాత్రి యావే దేవుడు ఐగుప్తు దేశమునందలి తొలిచూలు బిడ్డలనెల్లా చంపెను. సింహాసనముకు వారసుడైన ఫరో రాజు ప్రథమ సంతానము మొదలుకొని చెరసాల చీకటి గదిలో మరుగుచున్నవాని మొదటి బిడ్డ వరకును ఐగుప్తు దేశమునంతల తొలిచూలు పిల్లలందరినీ ఆయన చంపెను. పశువుల తొలి పిల్లలనంతటినీ నాశనము చేసెను. ఫరో రాజు అతని కొలువువారు ఇశ్రాయేలీయులు ఎల్లరును రాత్రివేళ మేల్కొని లేచినప్పుడు ఐగుప్తు దేశమందంతటా శోకారావము మిన్నుముట్టినది. దేశమున చావుమూడని ఇల్లు అనునది లేదు. ఆ రాత్రియే ఫరోరాజు మోషే అహరోనును పిలిపించి, పొండు, మీరును మీ ఇశ్రాయేలీయులు వెంటనే నా ప్రజను వదిలి వెళ్ళుడు. వెళ్ళి మీరు కోరినట్లే యావేను ఆరాధింపుడు. మీరు చెప్పినట్లే మీ మందలను తోలికొని పొండు, నన్ను కూడా దీవింపుడు అనెను. మీరు వెళ్ళినచో మేము కూడా చత్తుము అనుచు ఐగుప్తు దేశీయులు ఇశ్రాయేలీయులను తమ దేశం నుండి వెళ్ళిపోవలేనని తొందరపెట్టిరి. అంతటా ఇశ్రాయేలీయులు పిండి పులియక మునిపే ఆ పిండి పిసుకు గిన్నెలను మూటలు కట్టి భుజముల మీద వేసుకొని వెడలిపోయిరి. ఐగుప్తు ప్రజలను దోచుట. ఇశ్రాయేలీయులు మోషే చెప్పినట్లు వెండి బంగారు నగలు వస్త్రములు ఇమ్మని ఐగుప్తు దేశీయులను అడిగిరి. యావే ఐగుప్తు దేశీయులకు ఇశ్రాయేలీల పట్ల గౌరవము కలుగజేసెను. అందుచేవారు ఇశ్రాయేలీలు అడిగిన వానినెల్లా ఇచ్చివేసిరి. ఈ విధముగా ఇశ్రాయేలీలు ఐగుప్తు ప్రజలను దోచుకొనిరి. ఇశ్రాయేలీల నిర్గమనము. ఇశ్రాయేలీలు రామసేసు నుండి సుక్కోతునకు బయలుదేరిరి. వారందరూ 6,00,000 కాల్బలముగా వెడలిరి. వారి స్త్రీలు పిల్లలు ఈ లెక్కలో చేరలేదు. పలువు అన్య తెగలవారు అసంఖ్యాకముగా వారిలో వచ్చి చేరిరి. లెక్కల కందని గొర్రెల మందలు గొడ్ల మందలు వారితో వెళ్ళెను. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి తెచ్చిన పిండితో పొంగని రొట్లు కాల్చుకొనిరి. పిండి పులియక ముందే వారు ఐగుప్తు దేశం నుండి నెట్టివేయబడిరి. దారిలో తినుటకు తిండి సిద్ధము చేసుకుని వరకైనను వారు ఆ దేశమున నిలువలేకపోయిరి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో గడిపిన కాలము 430 ఏండ్లు. 430 ఏండ్లు ముగిసిన నాడే యావే సైన్యము ఐగుప్తు దేశమును వదిలెను. ఐగుప్తు దేశం నుండి తమను తరలించునందులకు ఇశ్రాయేలీలు యావేకు ఆచరింపదగిన జాగరణ రాత్రి ఇది. ఇశ్రాయేలీలు తరతరముల వరకు యావే పేరిట ఈ రాత్రి జాగరణము చేయుదురు. పాస్కా నియమము. యావే మోషే అహరోనులతో, దీనిని పాస్కా నియమముగా భావింపుడు. పరదేశి ఎవడును ఈ పాస్కా భోజనము తినరాదు. కానీ మీరు సొమ్ముకు కొన్న బానిసకు సున్నతి చేయించిన తరువాత ఈ భోజనమును పెట్టవచ్చును. అన్యజాతి వాడు కానీ కూలివాడు కానీ ఈ భోజనమును తినరాదు. మీరు అందరూ ఒక ఇంటి నీడనే మాంసమును తినవలేను. ఒక్క మాంసపు ముక్క అయినా ఇంటి నుండి బయటకు తీసుకొని పోరాదు. ఒక్క ఎముకైనను విరుగగొట్టరాదు. ఇశ్రాయేలుల సమాజమంతయు ఈ పండుగ చేసుకొనవలెను. మీ వద్దనున్న పరదేశి ఎవడైనను యావే పేర పండుగ చేసుకొనగోరి నచ్చు ముందు అతని కుటుంబమున ఉందలి పురుషులందరూ సున్నతి చేయించుకొనవలెను.
అప్పుడు అతడు ఈ ఉత్సవములో పాల్గొనవచ్చును. అట్టివాడు మీ దేశమున పుట్టిన వాని క్రిందనే లెక్క. సున్నతి చేసుకొనని వాడు ఎవడును ఈ పండుగలో పాల్గొనరాదు. మీతో ఉన్న స్వదేశీయులకును మీలో నివసించు విదేశీయులకును ఈ నియమమే వర్తించును అనెను. ఇశ్రాయేలీయులందరూ యావే చెప్పినట్లే చేసిరి. ప్రభువు మోషే అహరోనులను ఆజ్ఞాపించినట్లే వనర్చిరి. ఆనాడే యావే ఇశ్రాయేలీయుల సైన్యములను ఐగుప్తు దేశం నుండి తరలించెను. ఈ దేవుడు వాక్యాన్ని దీవించును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.